ఇచ్చారు, అది సోమవారం. అయితే మరలా మంగళవారమున అంటే మరి దేవుడు తన కృప చేత మరలా దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు తన కృప చేత అంటే రాత్రి పంచిపోయా రాత్రి మరి ఆ యొక్క మరి గత దినాలలో వెళ్ళినటువంటి ప్లేసు అది పత్తిపాడు దగ్గర మరి అక్కడ ఉన్నటువంటి మరి కాట్రపాడు అనేటువంటి ప్రాంతము. ఆ ప్రాంతములో మరి దైవజనులు మరి వేణుబాబు గారు అని ఒక చక్కటి దైవజనులు అక్కడ సంఘములో ఉపవాస కూడికలు అక్కడ చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. కాబట్టి దేవుడు తన కృప చేత పరిచర్యలో దేవుడు నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని దయలో ఇంకా మరి అభివృద్ధి చెందాలని, ఇంకా పరిచర్యలో అనేక ప్రాంతములకు వెళ్ళాలని ఆ విధమైనటువంటి సంఘముగా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ దినము దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము మొదటి ఎదుగో మరి 3 వాక్యాలు మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదామండి. ఇంకా చెప్పాలంటే 3వ వచనం నుండి మనం చదువుకుందాం. ఉజ్జియా వేలనారంభించినప్పుడు ఎంతంట అంటే 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు అకల్య. అతడు తన తండ్రి అయిన యథార్థముగాను ప్రవర్తించను, దేవుని ప్రత్యక్షత విషయమందును తెలివి కలిగి జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపచేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాదు ప్రాంతములను, యబ్నే ప్రాకారములను, అష్టోదు ప్రాకారములను పడగొట్టి అష్టోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములోను ప్రాకారపు పురములను కట్టించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగము నిజంగా ఇక్కడ ఒక రాసు కనబడతా ఉన్నాడు కనుక మనము ఈ భాగములో చదువుకున్నటువంటి భాగము రాసు అయినటువంటి ఉజ్జియా అనే మాట మనం చూసాం. ఎవరంటే ఆయన రాసు అయినటువంటి ఉజ్జియా. ఉజ్జియా అనే మాట, ఆ మాటకు అర్థం ఏమిటయ్యా అంటే యెహోవాయే నా బలము అని అర్థం అండి. ఉజ్జియా అంటే ఏంటట? యెహోవాయే నా బలము. తన బలం కాదట, యెహోవాయే నా బలం అన్నాడు. ఆ మాటకు అర్థము దేవుని బలం కలిగి ఉన్నాడు, దేవుని బలవంతుడిగా ముందుకు వెళ్ళాడు. అలాంటి విషయాలు మనం చూస్తున్నాం. పాత నిబంధనలో ఉజ్జియాలు చాలామంది ఉన్నారు. కానీ ఈ ఉజ్జియా యూదా రాసైన అమస్యా కుమారుడు. అతి చిన్న వయసులోనే, ఎప్పుడంట అతి చిన్న వయసులోనే యూదా రాజుగా నియమించాడు. యూదా రాజులలో ఒకరిగా నియమించాడు చిన్న వయసులోనే. ఎన్ని సంవత్సరాలు చదువుకున్నా? 16 ఏండ్ల వాడై రాజుగా. నిజంగా 16 ఏండ్ల రాజు అవుతే అసలుకి ఎలాగుంటుందండి? చిన్న వయసులోనే అతను రాజు అయ్యాడట. ఇలాగ ఉన్నాడు. అయితే మరి మనం చూస్తే యెరూషలేములో 52 సంవత్సరాలు పరిపాలించాడు. అందరూ సామాన్యంగా ఎంత అంటే 40 సంవత్సరాలు పరిపాలించేవాళ్ళు. కానీ ఈయనకు మాత్రం ఎన్ని సంవత్సరాలు వచ్చినాయంట?
52 సంవత్సరాలు పరిపాలించాడు ఇతడు. ఎదుగో మరి ఎంతగానో దేవుని కార్యాలను చూశా. ఇక్కడ మనము 3వ వాక్యములో చదువుకుంటే ఈ భాగములో మనం చదువుకున్నాము, చూసారా? ఉజ్జియా జీవితంలో ఇక్కడ 3 విషయాలు మనం చూడగలుగుతాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఆ 3వ వచనం నుండి చదువుకున్న భాగంలో 3 వచనాలు మనం చూచినప్పుడు ఇక్కడ అంటాడు. ఈ భాగంలో చూస్తే 3వ వచనం ఒకసారి చదువుదామా? ఉజ్జియా వేలను ఆరంభించినప్పుడు యెరూషలేములో అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటే ఇక్కడ ఆశీర్వాదము కనబడుతుంది. ఉజ్జియాలో ఆశీర్వాదం ఉంది. ఒకటి ఆశీర్వాదాన్ని చూశాడు. ఎలాగయ్యా అంటే అక్కడ 3వ వచనం నుండి 15వ వచనం వరకు నీవు మనం చదువుకుంటే అక్కడ కనబడుతుంది. రాసైన ఉజ్జియా ఆశీర్వదించబడడానికి కారణము 3 విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి దీవించబడాలయ్యా అంటే మనలో కొన్ని విషయాలు జాగ్రత్తగా దేవుడు చూస్తాడు. చూడకుండా ఆయన ఆశీర్వదించి ఆయన కాదు. ఇక్కడ మనం చదువుకుంటే అతడట ఒకటి యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. ఎలాగున్నాడంట? యథార్థముగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము మన కుటుంబము, మన సంఘము, మన పరిచర్య, నీ ఉద్యోగము, నీ చేతి పని, నీ బిడ్డల చదువులు, నీ వ్యవసాయమును, నీ పశువుల మందలు, నీ కలిగిన సమస్తము దీవించబడడానికి యథార్థమైన ప్రవర్తనయే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం యథార్థముగా ఉంటామో, యథార్థమైనటువంటి ప్రవర్తనగా ఉంటే దేవుడి దృష్టి పెడతాడట. దేవుడు చిన్న పని కావచ్చు, చిన్న వ్యాపారం కావచ్చు, అది చిన్న ఉద్యోగము కావచ్చు, అది చిన్న కుటుంబము కావచ్చు, చాలని పరిస్థితులు కావచ్చు, దానిని ఆశీర్వాదములోనికి తీసుకెళ్తాడు. 5 రొట్టెలే 2 చేపలే ఎంతమందికి వెళ్ళిందట? 5,000 మందికి ఆహారం అయ్యింది. ఇంకా నువ్వు చూస్తే 12 గంపలు మిగిలినవన్నా, మరలా చూస్తే 7 గంపలు మిగిలినన్నా అన్నాడు దేవుని వాక్యములో. ఈ దినమున వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో నీ జీవితంలో కూడా అదిగో దేవుడు చెప్పుచున్నాడు, ఏ యథార్థతను కలిగి ఉన్నావో ఆ యథార్థతలో ఆశీర్వాదం ఉంది, అభివృద్ధి ఉన్నది, ఉన్నత స్థితి ఉందని గుర్తుపెట్టుకో. సమస్యలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, అనేకమైన పరిస్థితులు ఉండొచ్చు, అయినను దేవుడు తగిన కాలములో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అనేది దేవునికి స్తోత్రం. అది యథార్థముగా. అందుకోసం అంటాడు, కీర్తన గ్రంథములు రాస్తున్న మాట ఏంటంటే, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. ఎప్పటికైనా కానీ ఏదో ఒక మేలు దాచిపెడతాడట. అది వారి కుటుంబం కోసమై, అది తన యజమాని కోసమై, తన యొక్క యజమానురాలు కోసమై, తన బిడ్డల కోసమై, ఏమైతే కష్టాలు పడ్డారో, ఏమైతే బాధలు పడ్డారో, ఏమైతే సమస్యలు పడ్డారో, ఏమైతే పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వారి కోసం అట దేవుడు ఆశీర్వాదాన్ని పెడతాడు. దేవుడు ఆశీర్వదిస్తేనే అది ఆశీర్వదించబడతాం మనం. నరుల కష్టార్జితము చేత వారు ఐశ్వర్యవంతులు కారు అన్నాడు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం వస్తుంది. ఒక వ్యక్తి దీవించబడాలంటే దేవుని హస్తం ఉండాలి, దేవుని దృష్టి ఉండాలి, దేవుని చిత్తం ఉండాలి, దేవుని ప్రణాళికలో ఉండాలి. ఆ వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని దేవుడు ఉజ్జియా జీవితంలో కనబడుతుంది. యథార్థముగా ప్రవర్తించాడు. దేవుని బిడ్డలారా, ఇంకను మనం చూస్తే అక్కడ దేవుణ్ణి ఆశ్రయించాడు అంటాడు. అక్కడ అంటాడు, మాట చదువుదామా? అది అతడట. రెండవది, తనకి ఏమైతే కష్టం వచ్చిందో, ఏమైతే ఇబ్బంది వచ్చిందో, ఏమైతే బాధ వచ్చిందో, ఏమైతే యుద్ధ సమయంలో శత్రువులు వచ్చారో ఎవరి దగ్గరికి వెళ్ళేవాడయ్యా అంటే
దేవుని దగ్గరికి వెళ్ళేవాడు, దేవుని ఆశ్రయాన్ని తీసుకునేవాడు. దేవా సహాయం చేయ, యుద్ధముల విజయాన్ని ఇవ్వండి అయ్యా, మాకు మా దేశమునకు కాపాడండి అయ్యా, యూదా దేశం అంతటిలో కూడా నీ కనుదృష్టి పెట్టండి అయ్యా అని దేవుని ఆశ్రయాన్ని తీసుకునేవాడు. దేవుడు చెప్పాడు కదా, మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఏలన్నా. రాజులను నమ్ముకుంటే కంటే, రాజులు ఆశ్రయించుట కంటే ఎవరు నమ్ముకోవాలట? యెహోవాను ఆశ్రయాన్ని కోరుకోవాలి. ఏ వ్యక్తి అయితే దేవుని ఆశ్రయం కిందకు వస్తాడో, దేవుని ఆశ్రయాన్ని ఉంటాడో, దేవుని ఆశ్రయానికి ఎప్పుడైతే వస్తాడో, కావాలని దేవుని సహాయం కోరుకుంటారో, దేవుడు అంటాడు కదా, వారిలో ఒంటరి వారిని 1000 మందిగా చేస్తాడట. నేను ఒంటరి వాడినయ్యా, నా కుటుంబం ఒంటరితనమయ్యా, నా బిడ్డల జీవితాల్లో కూడా ఏమీ లేదయ్యా, వెనక ముందు ఎవరు కూడా నాకు ఎవరు అండలేదయ్యా అనుకుంటూ ఉండొచ్చు. దేవుడు అంటాడు కదా, నేనున్నాను కదా, నీవు భయపడొద్దు, నేనున్నాను కదా, నేను నిన్ను ధైర్యపరుస్తా, నేనున్నాను కదా, నేను నిన్ను బలపరుస్తా, నేనున్నాను కదా, నీ కుటుంబానికి ఆశ్రయము అదిగో నేను ఉన్నాను కాబట్టి నీ నివాస స్థలమంతటిని ఆశీర్వదిస్తాను అంటాడు. అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆశీర్వాదం వస్తుంది. దేవుడి మీదే ఉండాలి నీ మనసు అంతా కూడా, నీ ఆలోచన అంతటి కూడా దేవుడే, నా దేవుడే ఉన్నాడు, ఆయన ఆశ్రయమే నాకు కావాలి. దావీదు భక్తుడు అంటాడు, ప్రార్థన చేస్తాను, నా ఆశ్రయము నీవేనయ్యా. దేవుని ఆశ్రయం పెట్టుకున్నాడు. ఉజ్జియా కూడా, రాజు అయినటువంటి ఉజ్జియా కూడా, అదిగో యోధా రాజు అయినటువంటి ఉజ్జియా కూడా ఏం చేశాడట? దేవుని ఆశ్రయమును కోరుకున్నాడట. వర్ధిల్లినటువంటి రాజులలో ఒక వ్యక్తిగా ఉన్నాడు. అతడు వర్ధిల్లాడు అంట, గొప్పగా ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇక్కడ ఆశ్రయించాడు అని రాయబడింది. 3వ మాట మనం చూస్తే, అతడట శత్రువుల ప్రాకారములను పడగొట్టేశాడట. ఏ ప్రాకారం అయితే ఉందో, దేవునికి విరోధముగా ఉన్న దుర్గాలు, దేవునికి విరోధముగా ఉన్న ఏ యొక్క అదిగో పరిస్థితులన్నిటిని కూడా పడగొట్టేశాడట. నిజంగా దేవునికి ఇష్టమైన పని చేశాడు. ప్రాకారాలన్నీ కూడా అన్నిటిని పడగొట్టేశాడు. ఒక సవాలుగా నిలబడ్డాడు. నిజంగా అట్లాంటి ఎన్నో రకాల వ్యతిరేకతలు, ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో రకాల సమస్యలు ఆయన నిలబడ్డాడు. ఎలాగయ్యా అంటే, నా దేవుడు తర్వాతే ఆయన ఒక్కడే అదిగో నిజమైన దేవుడు నిలబడ్డాడు. అందుకోసం ప్రాకారములన్నిటిని, శత్రువుల ప్రాకారాలన్నీ పడగొట్టాడు. అష్టోదు అన్నాడు అక్కడ. తర్వాత గాతు ప్రాకారములట, యత్నే ప్రాకారములట, అష్టోదు ప్రాకారములట, ఎన్ని ప్రాకారాలట, ఎన్ని ఉన్నాయో అన్ని పడగొట్టేశాడు. శత్రువులన్నిటిని కూడా చిన్నాభిన్నం చేశాడు. అంత గొప్ప రాజుగా ఉన్నాడు. ఆశీర్వాదం పొందడానికి నిజంగా మన జీవితాల్లో ఏమైతే వ్యతిరేకంగా ఉన్నదో, వ్యతిరేక మనసు ఉందో, వ్యతిరేక ఆలోచన ఉన్నదో, వ్యతిరేక మార్గం ఉన్నదో, వాటన్నిటిని మనం తీసేసుకోవాలి. దేవునికి ఆయాసకరమైనది ఏది మనతో ఉండటానికే. అందుకోసం అన్నాడు, దావీదు భక్తుడు ప్రార్థన చేస్తా, నా యందు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో అది నాలో నుండి తీసివేయ్యా అన్నాడు. ఇది నాన్న దేవుని బిడ్డలారా, అందుకోసమే ఇదిగో ఉజ్జియా ఆశీర్వదించబడడానికి 3 విషయాలు. 1, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. 2, దేవుని ఆశ్రయించాడు. 3, శత్రువుల ప్రాకారములను పడగొట్టాడు. ఇంకా ఎన్నో విషయాలు దేవుని ప్రణాళికలు నిలిచాడు. అందుకే ఆశీర్వదించబడ్డాడు, వర్ధిల్లాడు. అతని యొక్క కీర్తట ఐగుప్తు దేశమంతటను దూరముగా వ్యాపించిందట. 2వ దినవృత్తాంతము గ్రంథములో 26వ అధ్యాయములో 7వ వచనము అలాగే 15వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిష్తీయులతోను అరబ్బీయులతోను యుద్ధము చేయగా, యుద్ధానికి వెళ్తేనంటే ఎక్కడికి వెళ్ళినా కానంట దేవుడు సహాయం చేస్తాడట. ఎక్కడున్నా దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడు ఆయన దృష్టిలో ప్రాధార్థంగా మనం ఉంటే, నిజంగా మనం నిలిచి ఉంటే చాలు అన్నాడు. నువ్వు నిలిచి ఉండు అన్నాడు. యుద్ధం నేను చేస్తా అన్నాడు. యుద్ధం నేను చేస్తా. ఇదిగో మీరు ఊరికనే నిలిచి ఉండుడి, రక్షణ నీకు ఇస్తా నీకన్నాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇలాగ మనం చూస్తే అలాగనంట ఫిలిష్తీయులు యుద్ధానికి వెళ్తానంట దేవుడు ఏం చేస్తాడట?
సహాయం చేశాడు. యుద్ధము మామూలు కాదు, యుద్ధవీరుడు దేవుడు. ఇంకా మనం చదువుకుంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని పేరు. ఆయన ఎదుట నిలబడి యుద్ధం చేసే వాళ్ళు ఎవరు లేరండి. కాబట్టి దేవుని బిడ్డలారా, అంత విజయాన్ని చూశాడు. ఇదిగో ఉజ్జియా అనబడినటువంటి ఈయన. 15వ వచనాన్ని చదువుకుందామా. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను దుర్గములలోను బురుజులలోను ఉంచను. అతడు చాలండి. ఇక్కడ మనం చదువుకుంటే ఇక్కడ మనం ఉజ్జియా జీవితములనంట పెద్ద పెద్ద యుద్ధములు వచ్చినప్పుడట పెద్ద పెద్ద ఏమైతే ఆయుధాలు కావాలో అవన్నిటినీ రెడీ చేసుకున్నారట. నిజంగా మన దేశానికి కూడా ఆయుధాలు ఉంటాయి. అవి ఎప్పుడు తెస్తారు బయటికి? అవి ఎప్పుడు తెస్తారు? యుద్ధం వచ్చినప్పుడు అంటుంది మరి గీత ఎప్పుడు తెస్తారయ్యి? ఆగస్టు 15కి బయటికి తెస్తారు, అప్పుడు చూపిస్తారు. తర్వాత జనవరి 26 రిపబ్లిక్ డే రోజు చూపిస్తారు. ఇదిగో మన దగ్గర ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయని. ఈ కాక ఇంకా ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఉంటాయి. దేశానికి ఉంటాయి. ఒక చిన్న అనుభవం పెడితేనే దేశం బ్లాస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా, ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి. అయితే ఆ రోజుల్లోనంట ఉజ్జియా దగ్గర అంట అంబులు ఉన్నాయట. అవన్నిటిని సిద్ధపరచుకున్నాడట. దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు కదా, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9లో, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఇదిగో 9వ వచనాన్ని చదువుకుందామా. నిన్ను నన్ను అంటున్నాడు. ఇదిగో ఉజ్జియానే కాదండి, ఈ రోజున అంటున్నాడు కదా, నీ గురించి నా గురించి ప్రభు చెప్పుచున్న మాట, ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆశీర్వాదమునకే వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడును మా దూషణకు ప్రతి దూషణయు చేయక. అది కాబట్టి ఇక్కడ అంటున్నా, దేనికోసం నిన్ను నన్ను పిలిచాడట, దేవుని మందిరానికి ఎందుకు పిలుస్తున్నాడట, దేవుని మందిరంలో ఉపవాసదినం ఎందుకు రమ్మంటున్నాడట, ఆదివారపు ఆరాధన ఎందుకు రమ్మంటున్నాడట, బుధవార క్రమానికి ఎందుకు రమ్మంటున్నాడట, ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడంటే ఆశీర్వాదం దేవుని దగ్గర ఉంది. ఆయన ఆశీర్వాదమునకు వారసులు అవ్వాలి. అబ్రహామును వారసులుగా చేశాడు. ఈరోజు నిన్ను నన్ను ఆ ఆశీర్వాదములకు వారసులు అవ్వాలి. అయ్యా, నా జీవితాలు చేదు అనుభవాలు ఉన్నాయ్యా, కష్టాలే ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయ్యా, చెప్పుకోలేని బాధలు ఉన్నాయ్యా అనుకున్న నీ జీవితంలో, నా జీవితంలో ఆశీర్వాదం ఉందని ఈ రాత్రి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు పిలుస్తున్నాడట ఆశీర్వాదము కోసమే, కానీ మనము శాపము కోసమో కాదండి. దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నా. అందుకోసమే ఎఫెసీ రాసిన పత్రికలో 1 అధ్యాయం 3వ వచనములో చెప్తున్నాడు. 1 అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయం. ఏ విషయం అంట? మనము ఇక్కడికే కాదట, ఈ మందిర అనుభవంలోనే కాదట, ఇదిగో మన కోసం అంటే ఒక మంచి మాట చెప్తా ఉన్నా. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవునికి స్తోత్ర. కనుక పరలోక సంబంధమైనది, భూ సంబంధమైన ఆశీర్వాదం మనకు కావాలి. ఈ లోకములో దీవించబడాలి, ఈ లోకములో ఆశీర్వదించబడాలి, ఈ లోకములో అభివృద్ధిలో ఉండాలి, మన కుటుంబము దీవించబడాలి. అది దేవుని చిత్తమై ఉంది. దేవునికి స్తోత్ర. ఎలాగ మనం దీవించబడతామంటే దేవుని దృష్టి అందు యథార్థముగా ప్రవర్తిస్తే, రెండవది దేవుణ్ణి ఆశ్రయిస్తే, అలాగే ఇదిగో శత్రువుల ప్రాకారం లాంటి దుష్టుని క్రియల మాలలో నుండి తీసి పారవేసినప్పుడే
అప్పుడు ఆశీర్వాదం వస్తుంది అనే మాట మనం చూస్తున్నాం. మన మాటలలో ఇదిగో యథార్థత ఉండాలి, క్రియలలో యథార్థత ఉండాలి. ఇదిగో మరి సంఘము బయటలోను ప్రతి వారి జీవితాలలో యథార్థత ప్రార్థన ఉంటే దేవుడు ఆయన మేలు చేస్తూ ఉంటాడు. ఏది కొదువు చేయడు. ఇదిగో మనం ఇక్కడ దేవునికి మహిమ తెచ్చే రీతిగా ఉండాలి, కానీ దేవునికి అవమానం తెచ్చే వారిగా మనము ఉండకూడదు. దేవునికి స్తోత్రం. రాసైన ఉజ్జియా జీవితంలో ఇదిగో మొదటిది ఆశీర్వాదాన్ని చూసాం. రెండవది ఉజ్జియా జీవితంలో మరొక మాటను చదువుకుంటున్నా. 2 దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుకుందాం. 2 అనుభవాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి అతడు చెడిపోయెను. దేవుని బిడ్డలారా, రెండోదేంటో తెలుసా? ఆశీర్వదిస్తాడు దేవుడు, అభివృద్ధిని పరుస్తాడు దేవుడు, విశాలత ఇస్తాడు దేవుడు, ఉద్యోగం ఇస్తాడు దేవుడు, ఇల్లు కట్టిస్తాడు దేవుడు, ఒక పొలమును ఇదిగో ఇస్తాడు వ్యవసాయం కొరకై, పశువులు ఇస్తాడు దేవుడు ఆశీర్వాదము కొరకై. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనుషులు వచ్చే అవిధేయత ఏంటో తెలుసా? మనసులో గర్వం వచ్చేది. గుర్తుపెట్టుకోండి. అందుకోసమే ఉజ్జియా జీవితంలో అవిధేయతలు ఉన్నాయి. ఈ రోజున ఇదిగో దేవుని బిడ్డలారా, రాజు అయిన ఉజ్జియా జీవితంలో అవిధేయత ఏంటో తెలుసా? ఇదిగో మనస్సున గర్వం వచ్చేసిందట. బైబిల్లో చెప్పుచున్న మాట మనం చూసుకుంటున్నాం. మనము ఇదిగో మరి గర్వం అనేది ఇదిగో చెడిపోవటానికి మార్గముగా ఉంది. ఇదిగో పాపములలో ఒకటి గర్వము అనేది ఒకటి ఉంది. పాపములలో అదిగో చిక్కులు పెట్టు పాపములో ఒకటేంటో తెలుసా? గర్వమే. దేవుడు ఇదిగో ఇచ్చిన దానిలో ఒక స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే అవిధేయత నీకు కనబడుతుందా, అవిధేయత వచ్చిందా, అవిధేయత నీ దగ్గర ఉందా, అది తీసి పారవేసుకోవటం మంచిది. ఇక్కడట గర్వము చేతట అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. ఆశీర్వదించబడిన వ్యక్తి రెండో మెట్టు ఏంటో తెలుసా? చెడిపోయాడు. ఎస్, అతడు చెడిపోవడానికి కారణము గర్వమే. మనుషుల్లో గర్వం ఉంటుంది. నాకేంటి, నాకు ఉద్యోగం ఉంది, నాకేంటి, ఇదిగో నేను ఆస్తి పుర్రాలను, నాకేంటి, నాకు ఇల్లు ఉంది, నాకేంటి, నా పొలం ఉంది, నాకేంటి, ఇదిగో నాకు కలిగినంత ఉంది, నాకేం పర్వాలేదు అని మనస్సును గర్వించి అవిధేయత తెచ్చుకొని గర్వించి అదిగో పాడైపోయిన వాళ్ళు కోట్లలో ఉన్నారండి. ఇక్కడ అలాంటి రీతిలో ఇక్కడ కనబడతా ఉన్నాడు ఇతడు. అదిగో మరి మనం చూస్తే రాసైన ఉజ్జియా ప్రారంభం బాగుంది, కానీ మధ్యలో గర్వం అనే పాపం ప్రవేశించింది. ఇదిగో తన ముగింపు మాత్రము దారుణముగా ఉన్నది. బహుగా ఆశీర్వదించబడి వర్ధిల్లిన ఉజ్జియా పతనము ఎంతగా భయంకరముగా ఉందో ఆలోచించాలి మనం. కాబట్టి దేవుని బిడ్డలారా, అతడు తన రాజ్యాన్ని, తన పరాక్రమాన్ని, తన సైన్యాన్ని చూచుకొని గర్వించాడు. తన రాజ్యాన్ని చూసుకున్నాడు, సైన్యాన్ని చూసుకున్నాడు, అదిగో అతడుకున్న స్థితిని చూసుకున్నాడు, గర్వించాడు. ఇదంతా ఎవరిదని? దేవుడిదని అనుకోకుండా నాది అనుకున్నాడు. మనం కూడా మన జీవితంలో ఒకసారి నాది అని అనుకున్నామా, అక్కడే అదిగో భయంకరమైనటువంటి అదిగో మరి పతనం అవడానికి మొదటి మెట్టు గర్వమే. గర్వం గురించి మాట్లాడతా అంటాడు కదా సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 18లో మనం చదువుకుంటే 16వ అధ్యాయం 18 వచనం, దేనికి ముందంటండి? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అది అహంకారం. దేవునికి ఇష్టం లేనిదో తెలుసా? గర్వము. దేవునికి ఇష్టం లేనిదో తెలుసా? అహంకారము. ఈ అహంకారం వలన పడిపోయడానికి, నాశనమైపోవడానికి మెట్లు ఇవన్నీ పడిపోతాను. పైకి ఎక్కడానికి కాదు, కింద పడిపోవడానికి. ఇలాగ మనం చూస్తే 16వ అధ్యాయములో 5వ వచనం అంటాడు కదా, 16:5 వచనం, గర్వ హృదయులందరూ, అది ఆయనకి ఇష్టం లేదంట. వాళ్ళంటే గర్వం ఉన్న వాళ్ళంటే ఆయనకి ఇష్టం లేదు. ఒకసారి మనం అంటాం, ఏం చూసుకోనండి అదిరిపడుతుంది, ఏం చూసండి అదిరిపడుతున్నాడు, ఏం చూసానండి అంటారు, చూసావా, ఇదేంటట, ఆయనకి ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా ఆలోచించా. దేవునికి ఇష్టం లేని పని చేశాడు అవిధేయత వలన. రెండోది అవిధేయత ఉంటుంది, జాగ్రత్త చూడాలి. నాలో ఏ అవిధేయత ఉందో, నాలో ఏ బలహీనత ఉన్నదో, నాలో ఏది ఉన్నదో అనేది మనము పరీక్షించుకోవడం మంచిది దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం.
అందుకోసమే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే అంటాడు సామెతల గ్రంథములో 29-23 వచనములు అంటాడు. ఒకసారి 29-23 వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు. అది కనుక ఎవరి గర్వం ఉందో తగ్గించబడతారు. అభివృద్ధి చెందాల్సిన వాళ్ళు, విస్తరించబడాల్సిన వారు, వర్ధిల్లాల్సినటువంటి వారు తగ్గిపోతూ ఉంటారు లాస్ట్కి. ఎందుకనండి, మా పరిస్థితి అంత బాగాలేదండి, ఈ సంవత్సరం ఎంత మాకు బాగాలేదండి, మా రాత మంచిగా లేదండి, మా కుటుంబంలో సమస్యలు అంటే అది తగ్గించబడతా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తగ్గిస్తున్నాడు అక్కడ. అందుకోసం మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ అంటే గర్వం అనేది వివిధ రూపాలలో ఉంటుంది. కొందరికి ధన గర్వము, విద్య, ఇదిగో మరి అధికారము, ఇదిగో అలాగే ఇంకా ఎన్నో రకాల అదిగో గర్వముల పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమే యెషయా గ్రంథం 14-12 వచనంలో చదువుకుంటే ఇక్కడ ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. యెషయా గ్రంథం 14-12 వచనాన్ని మనం చదువుకుందామా. అంటున్నాడు, లూసిఫర్ అని ఇదిగో మరి పరలోకములో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా దేవుడు చేసుకున్నాడు, దేవుని కోసమే చేసుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఒక ఉన్నతమైన స్థానం అది. లూసిఫర్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అందము, ఒక సౌందర్యము, ఒక మంచి అలంకరణతో ఉన్నటువంటి వాడు. అయితే అతడట ఏమంటున్నాడు, తేజో నక్షత్రమా, ఏకువ చుక్క. అదిగో అంటున్నాడు కదా, ఎట్లు ఆకాశము అంటే ఆ భాగం అంతా మనం చదువుకుంటే 13-12 వచనం నుండి 15 వరకు మనం చదువుకుంటే అదిగో మనస్సున గర్వించి దేవుని స్థానంలోకి వెళ్ళిపోదాం అనుకున్నా, దేవుని స్థానంలో ఉందాం అనుకున్నా. అందుకోసమే దేవుడే ఆలోచన చేసి వెంటనే పై నుండి కిందకి పడద్రోశాడు. దేవుని బిడ్డ, ఆలోచిస్తున్నావా? మనము పడద్రోయబడడానికి కారణం ఏంటో తెలుసా? గర్వము అనేది ఇక్కడ రాసైన ఉజ్జియా జీవితంలో కనబడుతుంది. ఇది మనము ఏం చేసుకోవాలి? ప్రభు ఎదుట సరి చేసుకొని మనము ఆయన సన్నిధిలో మరి కట్టబడాలి, మనము సరిచేయబడాలి, ఆయన బిడ్డలుగా మనము జీవించుదము గాక. మూడోది మనం చదువుకుంటే 3 విషయాలు. మూడోది చదువుకుంటే 2వ దినవృత్తాంతముల గ్రంథములోని 26-17 వచనాన్ని మనం చదువుకుందామా. యాజకుడైన 80 మంది లోపలికి పోయిరి. వారు రాజు అయిన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా అహరోను సంతతి వారైన ఆ దినాలలో 2 పనులు, ఎవరి పనిని వానికి నియమించారు. రాజు రాజ్యాన్ని పరిపాలించాలి. ఆ రోజు అక్కడ అహరోను సంతానము ఏం చేసిందంటే యాజకత్వం చేస్తుంది ఆ రోజున. అయితే ఆ స్థానంలోనికి మనవాడు వెళ్ళాడు. ఎవరు? రాజైన ఉజ్జియా. ఎంతమంది చెప్పారంట? 80 మంది చెప్పిన ఎనల. మూడోది ఏంటయ్యా అంటే అనాలోచన. ఏ ఆలోచన అంట? అనాలోచన. అనాలోచన అంటే ఆలోచన లేకపోవడం వల్ల ఏదైనా పర్వాలేదని. దానివల్ల ఏం చేసుకున్నాడో తెలుసా? నొసటన కుష్టు కలిగి ఉన్నాడు. దానివల్ల ఏం జరిగిందో తెలుసా? తన జీవితాంతము బయట ఉన్నాడు, దేవునికి దూరంగా ఉన్నాడు, నష్టపోయాడు. ఇది నాన్న దేవుని బిడ్డలారా, ఎదుగో మొదటిది ఆశీర్వాదం కనబడింది. ఆ ఆశీర్వాదం 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, యెహోవా దృష్టిలో యథార్థంగా ఉన్నాడు. రెండవది, దేవుణ్ణి ఆశ్రయించుకున్నాడు. మూడవది, శత్రువుల యొక్క ప్రాకారములను పడద్రోశాడు. ఇక్కడ మొదటి మాటలో ఆశీర్వాదం, రెండవ మాటలో అవిధేయత ఉన్నది, అది గర్వముగా. మూడవ మాటలో ఉజ్జియా జీవితములో ఆలోచన లేడు, ఆలోచన పరుడు కాదు. ఆలోచనగా ఉంటే దేవుడు అన్నాడు, ఆలోచన కర్తగా దేవుడు సహాయం చేస్తాడు, నీ ఆలోచనలో సఫలపరుస్తాడు, నీ ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. రాజైన ఉజ్జియా దేవుడిచ్చిన చిన్న వయసులో రాజ్యంలో పరిపాలన వృధా చేసుకున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు ఎంతగా దేవుడిని మనం నడిపిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, గ్రహించుకొని నడుచుకోవడం మనకెంతైనా
మంచిది మనకు, మన సంఘానికి, మన పరిచర్యలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన బిడ్డలకు దీవెన ఉన్నది, ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడే ఉన్నాడు. ఈ దినము ఈ సమయమున ప్రభు మనకిచ్చాడు. రాజైన ఉజ్జియా జీవితంలో, అది ఉజ్జియా అనగా ఏమాట అంటే దాని పేరుకు అర్థం ఏమిటయ్యా అంటే యెహోవాయే నా బలము. దేవుని బలం చేత ముందుకు వెళ్ళాలి, దేవుని బలం కలిగి ముందుకు నడుచుకోవాలి. అట్టి అనుభవాలు మనకు, మన సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి